విద్యార్థుల సంఖ్య పెరిగితే సౌకర్యాలు పెంచుతామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరంలోని మెరకవీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 20 లక్షల సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న స్లాబ్లు, గోడలు, వాటర్ లీకేజీలు, తలుపులు, కిటికీల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో 16 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 36కు పెరిగింది అని, సంఖ్య మరింత పెరిగే కొద్దీ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు అందించగా గ్లాస్ వరల్డ్ అధినేత కమల్ సొంత నిధులతో వంటశాల షెడ్డు, ప్లాట్ఫామ్ నిర్మించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో మౌలిక వసతులు పెంపొందించడానికి చేసిన కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అధికారులకి నమస్కారం. మరి ముఖ్యంగా ఈ విద్యా సంస్థలో విద్యని అందుకుంటున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా నమస్కారాలు. ఒక సంవత్సరం కిందట ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ వెనకాల గోడ శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. పైన రూముల్లోని స్లాబులు పెచ్చులు పడిపోతా ఉన్నాయి. వాటర్ లీకేజ్ పెచ్చులు కూడా పడిపోతుంది. తల్లిలే బాగా మాట్లాడుతున్నారు. కిటికీ డోర్లు శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఏ రోజు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పుచ్చిపోయినాయి, ఆ గ్రిల్స్ చెదపట్టేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్ కాశీ గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, మీరు ఇవన్నీ చేయిస్తే ఇక్కడ స్థానికులకి చాలా ఉపయోగపడినట్లు అవుతుందంటే అసలు స్ట్రెంగ్త్ ఎంత ఉందని అడిగాం. స్ట్రెంగ్త్ చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ ఉన్న మాస్టర్ గారిని, హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇవన్నీ చేయిస్తాను, బడి పిలుస్తుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి, పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని ఒప్పించండి, ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, శాసనసభ్యుడికి నేను ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నా. మీరు చేశారు, 20 మంది పిల్లల్ని నిరుడు మీద ఈ సంవత్సరం పెంచగలిగారు. మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి 20 లక్షలతో మీరు అనుకున్న ప్రతి సమస్యకి ఈరోజు సిఎస్ఆర్ నిధులు ద్వారా సహకరించిన ఏపీ పేపర్ మిల్లు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే మాకు చెప్పిన, మా దృష్టిలో ఉంచిన ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చాం. దానికి అదనంగానే చేశాం. ఆ రోజు సోదరులు మదన్ గారు కూడా నాతో వచ్చారు, ఇక్కడే ఉన్నట్టున్నారు. మేము సిఎస్ఆర్ నిధుల్ని చేస్తా ఉంటే అంతా విని, ఇది శానిటేషన్ సిబ్బంది మస్తర్ రూమ్ కింద వాడుకుంటే, అలా కాదు, విద్యా సంస్థల దాంట్లో మస్తర్ రూమ్ ఏంటి, మస్తర్ రూమ్ని ఇక్కడ నిర్మాణం చేసి దీన్ని వంటశాల కింద వాడుకొని ఇక్కడ పిల్లలు భోజనం చేయడానికి మంచి షెడ్ వేయాలని చర్చించుకుంటున్న తరుణంలో మదన్ గారి స్నేహితులు ఏదైతే గ్లాస్ వర్డ్స్ అధినేత కమల్ వచ్చి, అన్న మీరు చేస్తున్న కార్యక్రమానికి నేను మద్దతు ఇస్తానని వారి సొంత డబ్బులతో ఈ రూమ్ని నిర్మాణం చేసి, షెడ్ నిర్మాణం చేసి ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ వేసినందుకు కమల్ గ్లాస్ వర్డ్ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఇది నమ్మకం. ఈ సమస్య 5-6 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉందిగా. ఉన్నప్పుడు ఎవరైనా వైసీపీ ప్రభుత్వంలో వచ్చి సమస్యకి పరిష్కారం చూపించారా? ఎందుకు చూపించలేదు? దీంట్లో కమిషన్ రాదు కదా వైసీపీ వాళ్ళకి. మాకంటే మీ ఆనందం, మీరు నవ్వుతూ పలకరింపు, పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎందుకు రాలేదు గత ప్రభుత్వంలో? విద్యా సంస్థలు చేయక్కర్లేదు, వ్యక్తిగతంగా మాకు చేయండి వైసీపీ వాళ్ళు అడుగుతారు. కానీ మేము విద్యా సంస్థల అభివృద్ధికి సహకరించండి అని అడిగాం. వైసీపీ వారికి కూటమి నాయకుల మధ్యన వ్యత్యాసం తల్లిని అర్థం చేసుకోండి. అన్ని అంశాల్లో ఇదే చేస్తున్నాం. ఈ విద్యా సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనస్ఫూర్తిగా
ఈ రోజున ఏదైతే సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించిన ఏపీ పేపర్ మిల్ వారికి, గ్రాస్ రోడ్స్ అధినేత కమల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కూటమి శాసనసభ్యుల ద్వారా, నా కుటుంబ సభ్యుల ద్వారా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.